నాయకుడు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే ఏకంగా మహారాష్ట్రలో చెప్పుకొచ్చినటువంటిది ఏంటయ్యా అంటే అజీమ్ అనేటటువంటి ఆయన ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు రాసిన పుస్తకాలే కదా. ఔరంగజేబు 49 సంవత్సరాల పాటు భారతదేశాన్ని అద్భుతంగా పరిపాలించాడు, ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా పరిపాలించాడు, ఒక గొప్ప వ్యక్తి, ధైర్యవంతుడైనటువంటి వ్యక్తి అన్నటువంటి చెప్పుకొస్తే ఇప్పుడు దాని మీదన ఓ పక్కన ఏకనాథ్ షిండే విమర్శించాడు. ఇదంతా పక్కన పెడితే 26 ఏళ్ల పాటు అతను దక్కన్ పీఠభూమిని మొత్తాన్ని కూడా పరిపాలించాడు, 26 ఏళ్ల వయసుకే ఇదంతా చేసుకొచ్చాడు అని చెప్పినటువంటి నేపథ్యాన్ని చేస్తూ మరి అట్లాంటి వ్యక్తి హిందువుల ఆలయాల మీద ఎందుకు దాడి చేశాడు? ఇతనే ఏదైతే గంగా జమున తహజీబ్ లాంటి కాన్సెప్ట్ నడిపాడు అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మరి ఆలయాలు ఎందుకు కూలగొట్టాడు? సొంత తండ్రిని ఎందుకు హింసల పాలు చేశాడు? అలాగే సొంత సోదరుల్ని ఎందుకు హింసల పాలు చేశాడు? అవన్నీ అసలు గుర్తుందా లేదా అంటే అబ్బెబ్బే అది కాదు, ఔరంగజేబు గొప్పోడు. ఎందుకయ్యా అంటే మాకు హిందువులు నచ్చరు, హిందుత్వం నచ్చదు, హిందూ రాజులు నచ్చరు అన్నటువంటి రూట్లో నడుస్తుంది.